ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జాగృతి జనం బాట పేరుతో జిల్లాలో పర్యటిస్తూ మాట్లాడుతున్న తీరు బీఆర్ఎస్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు 7 జిల్లాల టూర్లు పూర్తయ్యాయి. అయితే ఆమె ప్రతి జిల్లాలో అక్కడి మాజీ మంత్రులపై చేసిన వ్యాఖ్యలు గులాబీ దళానికి అస్సలు నచ్చడం లేదు. సాధారణంగా ప్రతిపక్ష నేతలు అధికార పార్టీకే విమర్శలు గుప్పిస్తారు. కానీ కవిత మాత్రం తాము అధికారంలో ఉన్నప్పుడు ముఖ్య పాత్ర పోషించిన మంత్రులను టార్గెట్ చేస్తుండడాన్ని పార్టీ వర్గాలు ఆశ్చర్యంతో గమనిస్తున్నాయి. నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, వనపర్తి టూర్లలో వరుసగా ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి నాయకులపై చేసిన విమర్శలు రాజకీయ చర్చలకు కారణమయ్యాయి. ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకోవడం సరైనా తన పార్టీకి చెందిన మాజీ మంత్రులపై ఇలాంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. తాము 2 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నారని, ఇప్పుడు సమస్యలు కనబడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చని, అధికార పార్టీ నేతలను నిలదీయవచ్చని, కానీ అలా కాకుండా తమని టార్గెట్ చేస్తుండడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు. కవిత గతంలో తన తండ్రి కేసీఆర్తో కలిసి ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రధాన పాత్ర పోషించిందని, అప్పట్లో ఈ మంత్రులు చేసే పనుల గురించి ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వారికి మాత్రమే విమర్శలు చేయడం అంటే పరోక్షంగా గత ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నట్టని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కవిత టూర్ ఇంకా చాలా జిల్లాల్లో జరగాల్సి ఉండటంతో తర్వాత తమ గురించి ఏ వ్యాఖ్యలు చేస్తారోనన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తోంది. నిజంగా సమస్యల పరిష్కారం కోసం తిరుగుతున్నట్లయితే ప్రభుత్వాన్ని అడగడం సబబని, కానీ ప్రతిపక్షంలోని మాజీ మంత్రుల్ని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చెప్పలేమని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్కు పరోక్షంగా లాభదాయకమవుతున్నాయా అనే అనుమానం కూడా వారిలో పెరుగుతోంది. ఇప్పటి వరకు ఆమెను కేసీఆర్ కూతురుగా భావించి స్పందించకపోయినా ఇకపై తమపై ఆరోపణలు చేస్తే మాటకు మాట చెప్పే పరిస్థితి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.